అందరికీ దేవుడు అన్నీ ఇవ్వడు, కానీ ప్రత్యేకమైనది ఖచ్చితంగా ఒకటి ఇస్తాడు. అందరిలో ఉన్న క్వాలిటీస్ నీలో లేకపోవచ్చు, కానీ నీలో ప్రత్యేకమైనది ఏదైనా ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మనం గుర్తెరగాలి. ఇప్పుడు నెమలుంది, నెమలి దాని రెక్కలు విప్పి ఆడుతుంటే ఎంత బాగుంటుంది. నెమలి చూడడానికి ఎంత బాగుంటుంది. అసలు దాని నుంచి మనం చూపు తిప్పగలమా? రెక్కలు ఇలా విడిచి నాట్యం ఆడుతుంటే దాని నుంచి మనం చూపు తిప్పగలమా? అస్సలు తిప్పలేం. అంత అందంగా కనపడుతుంది. ఈసారి ఎప్పుడైనా ఆ నెమలి కాళ్ళని చూడండి, అస్సలు చూడలేం. నెమలి కాళ్ళని అస్సలు చూడలేం. పైగా అది ఎంతో ఎత్తుకు కూడా ఎగరలేదు. గ్రద్దను చూడండి, చూడడానికి బాగుంటుందా? బాగుంది. కానీ కొన్ని మైళ్ళ దూరం నుంచే భూమి మీద ఏం పాకుతుంది అనేది అది ఐడెంటిఫై చేయగలదు, కనిపెట్టగలదు. ఇంకొక రకంగా అది ఎత్తి ఎగరగలదు. అంటే నెమలికి దేవుడు తనకి ఏది సూట్ అవుతుందో అది ఇచ్చాడు, గ్రద్దకి ఏది సూట్ అవుతుందో అది ఇచ్చాడు. నెమలి తనకి దేవుడిచ్చిన దాంట్లో అందరినీ ఆకర్షించగలుగుతుంది, గ్రద్ద దేవుడు తనకిచ్చిన దాంట్లో తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. నీ తలాంతు నీదే, పక్కన వాళ్ళ తలాంతు పక్కన వాళ్ళదే. నీ టాలెంట్ నీదే, పక్కన వాళ్ళ టాలెంట్ పక్కన వాళ్ళదే.